నమస్తే సారు. సార్ ఎందుకు సార్ మీరు ఎండాకాలంలో ఇట్లా స్వెటర్ వేసుకున్నారు? ఎండాకాలం అని నీకు తెలుసు, నాకు తెలుసు, బయట తిరిగే వాళ్ళకి తెలుసు, కానీ శరీరానికి తెలుసు కదా, అందుకే స్వెటర్ వేసుకున్నాను. సరే సరే సార్, మీ స్వెటర్ మీ ఇష్టం, మీ శరీరం. ఇప్పుడు మనం కొద్దిగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? మీరు కొద్దిగా స్వెటర్ తీసి పక్కన పెట్టేస్తే. ఇంటర్వ్యూ యూట్యూబ్ లో వస్తుందిగా. ఓకే 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 సార్, మరి ముందుగా మీరు ఏం చదవాలో తెలుసుకుందామా? నేను ఇంజనీరింగ్ చదివా, ఇంజనీరింగ్. ఆమె ఇంజనీరింగ్ స్టూడెంట్ యూనో. ఓ, మీరు గిట్లా ఇంజనీరింగ్ చేశారా? ఇంజనీరింగ్ లో ఏం చేశారు మీరు? ఇంజనీరింగ్ లో క్లాసులు బాగా వెళ్ళాను, క్లాసులు రెగ్యులర్ వెళ్ళాను నేను. ఇంజనీరింగ్ లో క్లాసెస్ ఉన్నాం అనుకుంటానండి. ఉంటాయి, ఎందుకుండవు? ఎందుకుండవు? క్లాసెస్ ఉంటాయి. నేను కూడా ఇంజనీరింగ్ లో చదివానండి. నాకు తెలిసినంత వరకు ఇంజనీరింగ్ లో క్లాసెస్ ఉంటాయి. ఒకసారి వెరిఫై చేసుకోండి మీరు. ఉంటాయి క్లాస్ ఇంజనీరింగ్ లో. మరి ఏముంటాయి చెప్పు, క్లాస్ కాకుండా ఇంజనీరింగ్ లో? ఇంజనీరింగ్ లో ర్యాగింగ్ ఉంటది, క్లాసెస్ బొంగుంటే సినిమాకి వెళ్ళడం ఉంటది, కంబైన్ స్టడీస్ ఉంటాయి. కంబైన్ స్టడీస్ ఈ అమ్మాయిలకు లైన్ వేయడం కూడా ఉంటది. అమ్మాయిలు వెంటబడ్డాం, దట్ వన్ ఇస్ క్లాస్ కదా, క్లాస్ లోనే కదా. క్లాస్ ఖచ్చితంగా ఉంటాయి, నాకు తెలుసు, ఖచ్చితంగా క్లాస్ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు క్లాస్ అయితే ఉండవు. సరే వదిలేయండి. మీరు ఇంజనీరింగ్ అయిపోయాక ఏం చేశారు? నేను ఇంజనీరింగ్ లో 10 బ్యాక్లాగ్లతో పాస్ అయిపోయాను. ఆ తర్వాత ఎంటెక్ లో ఎంకామ్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఎంటెక్ లో ఎంకామ్ చేస్తున్నాను. ఎంకామ్. దేవుడు నీకంటూ ఎంటెక్ లో ఎంకామా దేవుడా. సరే వదిలేయండి. మీరు గాంధీజీకి బాగా ఇష్టపడతారంట కదా, గాంధీజీ గురించి మాకు కొంచెం ఏమైనా చెప్తారా? గాంధీజీ గురించి ఏంటండి, గాంధీజీ గురించి మీకు మొత్తం చెప్తాను. గాంధీజీకి సంబంధించిన ఒక ఎన్సైక్లోపీడియా అనమాట. గాంధీజీ గురించి చెప్తాను, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ గురించి అంతా చెప్తాను అనమాట మీకు. గాంధీజీకి భార్య గాంధీజీకి పెళ్ళే కాలేదు, ఈ భార్య ఎక్కడి నుంచి వచ్చిందండి? గాంధీజీకి పెళ్ళి అయింది. ఆ ఫోటో కూడా నేను చూశాను. ఆ లేడీ పేరు, దట్ లేడీ జయంతి అనుకుంటా, జయంతి. ఆమె పేరు మీదే గాంధీ జయంతి అని వాళ్ళ మ్యారేజ్ రోజు గాంధీ జయంతి సెలబ్రేట్ చేస్తారు. గాంధీజీకి పెళ్ళి అయింది. వాళ్ళకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. గాంధీ జయంతిని గాంధీ జయంతి అనుకున్నారా? ఓరు దీనమ్మ జీవితము. సరే, ఇందాక చెప్పారు అదేంటిది? గాంధీజీకి కొడుక. గాంధీజీ కొడుకు ఎక్కడున్నాడు అండి? గాంధీజీ కొడుకున్నాడుగా, చిన్న కిడ్, దట్ పేరు దినేషన్. దినేషనా? వీడెవడ్రా బాబు, ప్రపంచానికి నేను కొత్త విషయాలని చెప్తున్నాడు. దినేషన్ ఎవరండి? మీకెవరు చెప్పారండి? దినేషన్ అందరూ అనుకుంటూ ఉంటారు కదా, గాంధీజీ ఈజ్ ఫాదర్ ఆఫ్ దినేషన్ అని. గాంధీజీ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆకలి దినేషన్. నాకు తెలుసు దినేషన్. ఆయన బర్త్డే కూడా ఛాన్స్ నేను వెళ్ళాను, ఆ బాబాయ్ బర్త్డేకి. గాంధీజీకి ఒక భార్య ఉంది, జయంతి, వాళ్ళ కొడుకు దినేషన్. నీ జియోలో నా జాంగ్రీ. అది గాంధీజీ ఈజ్ ఫాదర్ ఆఫ్ ది నేషన్. దినేషన్ కాదు, ఫాదర్ ఆఫ్ ది నేషన్. అవునా? ఎవరు చెప్పలేదు, నేను ఎక్కడ వినలేదే. ఐ థింక్ మీరే రాంగ్ ఏమో. ఒకసారి వెరిఫై చేసుకోండి, ఎక్కడన్నా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకే లీవ్ ఇట్. నెక్స్ట్ టాపిక్. అవును, మీరు క్రికెటర్ అంట కదా, క్రికెట్ లో మీరు సాధించిన అచీవ్మెంట్స్ మాతో ఏమైనా షేర్ చేసుకుంటారా? క్రికెట్ నేను చిన్నప్పటి నుంచి గల్లీ నుంచి ఆడేవాడిని. క్రికెట్ లో నాకు చాలా గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి. క్రికెట్ లో గోల్డ్ మెడల్ ఏంటి సార్? మహా అయితే వరల్డ్ కప్ గెలిస్తే గోల్డ్ కప్పులు ఇస్తారు. ఈ గోల్డ్ మెడల్ గురించి నేను ఎప్పుడు వినలేదు సార్. మీరు చెప్తున్నారు కదా, ఆ గోల్డ్ కప్పులని మేము చేర్చి వాటిని కరిగించి గోల్డ్ మెడల్ చేసుకున్నమాట. గోల్డ్ మెడల్స్ 2007 లో నేను ధోని చేయించుకున్నాము, 2011 లో నేను సచిన్ చేయించుకున్నాం అనమాట. దట్ వన్ ఈస్ కాల్డ్ గోల్డ్ మెడల్. అలా అయితే మీకు రజతం, కాంసం కూడా వచ్చిండాలి క్రికెట్ లో. బ్రాంచెస్ కూడా చాలా వచ్చాయి. సిల్వర్ మెడల్స్, అదే వెండి మెడల్స్ తో ఏమో వెండి సామాన్లు చేయించుకున్నారు. ఆ బ్రాంజ్ మెడల్స్ తో ఏమో సంథింగ్ ఏదో స్టీల్ గిన్నె ఏదో చేస్తున్నారు. మా ఇంట్లో వచ్చాయి, చాలా వచ్చాయి. బ్రాంజ్, సిల్వర్ చాలా వచ్చాయి.
మీరు ఇంతలా చేశారంటే క్రికెట్ లో మీ హైయెస్ట్ స్కోర్ ఎంత సార్? క్రికెట్ లో స్కోర్ ఎక్కడ ఉంటది? క్రికెట్ లో గోల్స్ కదా ఉండేది. నేను 1000 గోల్స్ చేశాను. గోల్సా? సరే సార్, వదిలేయండి. మీరు మంచి కవి గిట్లా అంటే కదా, మా ప్రేక్షకుల కోసం చిన్న పద్యం పాడండి, జర వింటాం. మీకోసం అయితే ఖచ్చితంగా మంచి పద్యం చెప్తాను, రాసుకోండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, బీకామ్ నందు ఫిజిక్స్ వేరయ్యా, జనవరి 26న ఇండిపెండెన్స్ డే అయ్యా, విశ్వదాభిరామ పివి సింధు వాలీబాల్ ప్లేయర్ రా మామ. నమస్కారం.